సముద్రం కావచ్చు, అలాగే కుందుర్పి కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, బ్రహ్మసముద్రం కూడా ఏ రోడ్లలో పెట్టారు, మండలాల్లో మండల కేంద్రాల్లో ఏ రోడ్లు ఉన్నాయి, బ్రహ్మసముద్రంలో మాత్రం పెద్ద విలేజ్ అని చెప్పేసి వేపులపర్తిలో పెట్టారు, పోలేపల్లి రోడ్లో. అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ అని ఉంటుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, పారదర్శకంగా మీరు టెండర్ ద్వారా కేటాయించినప్పుడు అన్నీ కలిసి ఒకరికి ఎట్లా వస్తాయి అనేది మొదటి ప్రశ్న. ఇదంతా జరుగుతూ ఉంటే మొత్తం కళ్యాణదుర్గంలో ఉండే నియోజకవర్గం మొత్తం మీద కబ్జా చేసి వైన్ షాపుల్ని, వేరే పదం వాడడానికే లేదు, కబ్జా చేసి వైన్ షాపులకు అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ అని పెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ, లేదా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెక్రటరీ కానీ, కమిషనర్ గారు కానీ, లేదా జిల్లా అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఇది నా మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం వచ్చేది. ప్రశ్నించలేకపోతే, నోరు నొక్కేస్తే, వాయిస్లెస్ అయితే ఇంకా దానికి అంత దరిద్రం ఇంకోటి ఉండదు. మొదటిసారి దినేష్ అనే వ్యక్తికి కళ్యాణదుర్గంలో ఒక హోటల్ నడుపుకునే వ్యక్తి అతను. దినేష్ అనే వ్యక్తికి లాటరీ తగిలితే దాన్ని ఎమ్మెల్యే మనుషులు వచ్చేసి తీసేసుకున్నారు. అక్కడ క్లియర్గా వీడియోల్లో వాట్సాప్లో వచ్చాయి, ఎమ్మెల్యే డౌన్ దినేష్ కే షాప్ కేటాయించాలి అని. దాన్ని అది పెద్ద ఎత్తున వైరల్ అయింది జిల్లా వ్యాప్తంగా. అది బయటికి రాదు, మిగతా వాళ్ళకి తెలియాలంటే ఇక్కడికి వచ్చే మాట్లాడాల. అక్కడ జరిగినప్పుడు ఏమైందంటే అతన్ని ఆ షాపును కూడా లాగేసుకున్నారు. అంతేకాకుండా అతనికి జీవనాధారంగా ఉన్న ఏముంది, ఆ హోటల్ కూడా దాన్ని ఖాళీ చేయించేశారు. అంటే ఎవడైనా కూడా నోరెత్తితే వాడి జీవనోపాధుల మీద, వాడి కడుపు మీద కొడతారు. ఇది కాకుండా ఒక ఔత్సాహికుడు, పేరు నేను ఎందుకు చెప్పాలనుకోవట్లేదు, అతను తన స్నేహితుడి కోసం గట్టిగా ఎమ్మెల్యే డౌన్ అని నడిచాడు. అతను ప్రజా సంఘాల్లో వాటిల్లో పనిచేస్తుంటాడు, పెద్ద నమ్మకం ఉన్న వ్యక్తి. ఏదైనా ఇలాంటి విషయాలు వస్తే అతను కూడా కొన్ని రోజుల తర్వాత దండం పెడుతూ ఎమ్మెల్యే లాంటి గొప్ప వ్యక్తి లేడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అది అట్లా మంత్రం వేసినట్టుగా మళ్ళీ ఆ వ్యక్తి. అది ఎలా వీలు పడుతుంది? ఇది కాకుండా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకునేది ఏమిటంటే, ఎక్సైజ్ శాఖ మంత్రి గారు, ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు, మీ శాఖ కింద ఏం జరుగుతుందో మీరు చూసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా నేను అడగదలుచుకుంది ఏంటంటే, గట్టిగా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా బెల్ట్ షాప్ పెడితే బెండు తీసేస్తానని, ఇట్లా వేలు పెట్టి తాట తీస్తానని బెదిరించారు అందరినీ కూడా. అసలు ఆ బెదిరింపు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క బెల్ట్ షాప్ కూడా రాష్ట్రంలో భరించలేడేమో, పెడితే నిజంగానే బెండు తీస్తాడేమో, తాట తీస్తాడేమో అని అందరూ జడుచుకునేంత పరిస్థితి మీరు కల్పించారు. కానీ జరుగుతున్నది ఏమిటి? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 300 పైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఒక్క నియోజకవర్గంలో. ఒకవేళ ఎవరైనా వెరిఫై చేయదలుచుకుంటే నేను ఊర్ల పేర్లతో సహా, వ్యక్తులు నడుపుతున్న వ్యక్తి పేర్లతో సహా, వాళ్ళ కులం పేరుతో సహా ఇవ్వగలను. ఒక కుందుర్పిలోనే 80 షాపులు నడుపుతున్నారు, బెల్ట్ షాపులు. అంటే కిరాణా షాపు కావచ్చు, సోడా షాపు కావచ్చు, టీ అంకు కావచ్చు, బంగడి కావచ్చు, వాళ్ళకి అలాట్ చేసి ఉన్నారు. కంబదూరులో 46 నడుస్తున్నాయి, కళ్యాణదుర్గం రూరల్లోనే 80 ఉన్నాయి, అట్లాగే సెట్టూరులో 40 ఉన్నాయి, బ్రహ్మసముద్రాన్ని కూడా 40కి తక్కువ లేవు, మున్సిపాలిటీలో కూడా అంతే. మున్సిపాలిటీ కాకుండా చూస్తేనే 296 వచ్చినాయి లెక్క. నేను అన్ని పేర్లతో సహా తెచ్చాను. ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ కానీ, లేదా ఎక్సైజ్ సెక్రటరీ కానీ ఏ ఊర్లలో నేను ఏమేమి చెప్తున్నానో, బెల్ట్ షాపులు పెడుతున్నవన్నీ కూడా నేను పేర్లతో సహా తెచ్చి పెడుతున్నా మీ ముందు. ఇవన్నీ కూడా ఎలా వీటికి వస్తాయి? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక మద్యం మీదనే పేదలు, అది చాలా మంది వీళ్ళే చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డెడ్గా ఈ మాట చెప్పినోడు లేడు. ఎవడైనా కూడా నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రిని చూసి ఉంటాం, లేదా నాణ్యమైన వైద్యాన్ని ఇస్తామని చెప్పిన మంత్రిని చూసి ఉంటాం. కానీ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పిన వాడిని ఎవరిని చూడలే, ఎక్కడ కూడా వినలేదు ఎప్పుడు కూడా. ఈ దేశము ఎవరు తెస్తే వచ్చింది? ఇది గాంధీ మహాత్ముడు గారు నాయకత్వం వహిస్తే వచ్చింది. గాంధీ మహాత్ముడి గారి ప్రధానమైన సిద్ధాంతం ఏంటి? మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం. అది కూడా అలాంటిది ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు నెల్లూరులోను, దూబకుంటలోను ఆయన మర్చిపోయినట్టున్నాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం ఉద్యమం తీసుకొచ్చి ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మద్యము వేరులై పారేటట్టు చేస్తున్నారు. నేను నిజం చెప్తున్నాను, వీళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. గత 100 రోజుల నుంచి తాగే నీళ్లు లేవు. మామూలుగా శ్రీరామరెడ్డి వాటర్ సప్లై నడుస్తుంది, అది నీలకంఠపురం శ్రీరామరెడ్డిని ఎప్పుడో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే రఘువీరెడ్డి గారు పెట్టిన స్కీమ్ అది. వాటికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల 120 మందికి దాదాపు 100 మందికి ఇవ్వలేని పరిస్థితి ఉంది. పేపర్లో ఏం చూస్తాము, సొంత డబ్బులతో దానకర్ణుడు మా ఎమ్మెల్యే వాళ్ళకి జీతాలు ఇస్తాడు, ప్రారంభం చేస్తారంటారు. ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడు రాలేదు.